అంటే అది అల్లరి చేసిందని అంటున్నారు. అది అల్లరి అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం విశ్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. పరమాత్మ చెప్తున్నాడు, అర్జున, ఈ ప్రపంచం అంతా ద్వంద్వాలతో కూడినటువంటిది. ద్వంద్వాలంటే నేను నీవు. చిత్రం చూపిస్తున్నాడు, మీకు చెప్తున్నాడు. ఉండేది నేను అనేది ఒక్కడే. ఈ ప్రపంచంలో ఉండేది నేనొక్కడే. అంటే నేను తప్ప ఇంకొకడు లేడు. కానీ వ్యవహారంలోకి వచ్చేటప్పటికీ నేను నీ పేరేమిట్రా అని అడుగుతున్నా. ఇప్పుడు అక్కడ అడిగిన వాడిని నేను, క్వశ్చన్ అడిగిన వాడిని నేను. అంటే నేను అడుగుతున్నా నీ పేరేమిట్రా అని. నీ అనేవాడు అసలు లేడు. లేడని వాడు ఏం చెప్తున్నాడంటే నేను అడిగింది నీ పేరు, వాడు చెప్తున్నది నా పేరు. నా పేరు ఫలానా అని చెబుతున్నాడు కదా. అంటే నేను అనేవాడు ఒక్కడే ఉన్నాడు, నీవు అనేవాడు లేడు. నేను వ్యవహారం కోసం నన్ను వాడిని ఇద్దరిని సృష్టించుకుని వాడికి నీవు అని పేరు పెట్టా. లేకపోతే నీవు లేడు. ఎందుకంటే వాడు నీవు అయితే నేను నీ పేరేమిట్రా అని అడిగితే వాడు నీ పేరు అనే జవాబు చెప్పాలి నాకు. వాడు అంటలే, వాడు నా పేరు అంటున్నాడు. అంటే వాడికి అండర్స్టూడ్. ఈవిడ అడుగుతున్నది నేను అనేవాడిని అడుగుతోంది అని వాడికి తెలుసు. మీకు క్రిస్టియన్ మతం వేరేది, ఇంకో మతం వేరేది అనుకుంటారు కదా. వాళ్ళ మతం వాళ్ళకి తెలియదులే, మనకు తెలుసు వాళ్ళ మతం సంగతి. ఒకసారి జీసస్ క్రైస్టుని గురించి ఆలోచించుకుంటూ ఈయన వెళుతున్నాడు. అబ్రహాం అనేవాడు ఒకడు వెళుతున్నాడు. ఆ దారిలో సముద్ర పొడ్డున నడుచుకుంటూ పోతున్నారు ఇద్దరు. జీసస్ క్రైస్ట్ గురువు, అబ్రహాం శిష్యుడు. అందుకని నిన్ను ఎట్లా తెలుసుకోవాలి, దేవుడు ఎవడో ఉన్నాడు అని చెప్తున్నాడు కదా, ఆ దేవుణ్ణి ఎట్లా తెలుసుకోవాలి నేను అని అడుగుతాడు అబ్రహాం. ఆ దేవుణ్ణి తెలుసుకోవడానికి అయామ్ అంటే దేవుడేను పలుకుతున్నది అంటాడు. అయ్యాం, నేనున్నాను అని. నేనున్నాను అని ఎవరు మాట్లాడుతున్నాడో వాడే దేవుడు అన్నాడు. అంటే నేను అనేవాడికి ఉండడమే ఉనికి, వాడు ఉంటాడు అంతే. నువ్వు ఎలా ఉన్నావు అంటే అయాం రామ, అయాం కృష్ణ అంటున్నాడు. అంటే నేను కృష్ణుడుగా ఉన్నాను, నేను క్రీస్తుగా ఉన్నాను, నేను రాముడుగా ఉన్నాను. నేను అనేవాడిని ఒకడున్నాను. ఆ ఉన్నవాడు పరమాత్మ. ఆ పరమాత్మ ఎవడిలాగా ఉన్నాడు? ఏదో నామరూపాలు, ఆ నామరూపాలు లాగా ఉన్నాడు. బంగారం అంటోంది నేనున్నాను. అయితే ఎట్లా ఉన్నావు? నేను గొలుసుగా ఉన్నాను, నేను గాజుగా ఉన్నాను, నేను ఉన్నాను అన్నది కరెక్ట్. అంతవరకే బంగారం. కాబట్టి అయాం, సోహం, సోహం, యోహం, సోహం. యోహం అంటే ఏదైతే నేను అది అహం, అదే పరమాత్మ. యో అహం సో అహం.
అర్థమైందా? సంస్కృతంలో ఎవడైతే ఉన్నాడో అహం అనేటువంటి పేరుతో, అహం అంటే నేను, నేను అనే పేరుతో ఎవడైతే ఉన్న, పేరు కాదు అది, వాడికి తర్వాత పేరు పెట్టాం. ఆ నేను అని ఎవడైతే ఉన్నాడో వాడు పరమాత్మ. కాబట్టి యోహం సో అహం. పిల్లవాడు అదే పుట్టంగానే అడుగుతున్నాడు కో అహం అని, నేను ఎవడు అని అడుగుతున్నాడు. యో అహం సో అహం అని వాడికి సమాధానం చెప్పావు అనుకో, వాడు ఓహో ఇదే నేనని అనుకుంటాడు. అదే యోహాన్ అయింది. యోహాన్ అని పేరు పెట్టుకుంటారు వాళ్ళు, విన్నారా? క్రిస్టియన్ వాళ్ళు అంటున్నారు అదే సంస్కృతం పేరు. యో అహం సో అహం. వాడు చెప్పాడు ఐఆమ్ అని. మరి ఎవరయ్యా నువ్వు అంటే ఐఎమ్ గాడ్ అన్నాడు. నువ్వెవర్రా అంటే నేను గాడ్. గాడ్ అని అన్నాడు అంటే నేను చేస్తున్న పని వల్ల నాకు. చూడు, ఒక ఆఫీసులో ఒకడు పని చేస్తూ ఉంటాడు, నువ్వెవరు అంటే వాడి పేరు చెప్పడు, నేను కంప్యూటర్ ఇంజనీర్ అంటాడు. వాడు డిజిగ్నేషన్ చెప్తాడు. అంటే ఏమిటి? నువ్వు మనిషివి, నువ్వు పరమాత్మవి, పరమాత్మవి మనిషిగా పనిచేయడానికి వచ్చావు, మనిషివి కంప్యూటర్ ఇంజనీర్గా పనిచేయడానికి వచ్చావు. అంటే ఈ పని ఎవడు చేసినా వాడు కంప్యూటర్ ఇంజనీరే. ఎవడట్లా సృష్టించినా, ఎవడట్లా ఆర్గనైజ్ చేసినా, ఎవడట్లా డిస్ట్రాయ్ చేసినా వాడు పరమాత్మ. అంటే వాడు చేస్తున్న పని ఏమిటి? ఐఆమ్ గాడ్ అంటే ఐఆమ్ అన్నంత వరకు పరమాత్మ అని అర్థం. గాడ్ అని చెప్తున్నాడే అంటే జనరేటరు, ఆర్గనైజరు, డెస్ట్రాయరు. వాడు చేస్తున్న పనులు ఏమిటంటే సృష్టించటం, పోషించటం, లయం చేసుకోవడం. ఈ 3 పనులు నేను చేస్తూ ఉంటాను. ఈ పనులు చేయటం వల్ల నన్ను గాడ్ అన్నారు. పని చెయ్యకపోతే ఐఆమ్ నేనున్నాను అని చెప్పాడు జీసస్ క్రైస్ట్. అంటే వీళ్ళందరూ ఏమంటున్నారు? క్రీస్తు పరమాత్మ అంటున్నారు. ఆయన ఎక్కడా నేను పరమాత్మనని చెప్పలే. నేనన్నవాడు ఎప్పుడూ పరమాత్మే. ఆ నేను క్రీస్తుగా ఉన్నాను అంటున్నాడు. అంటే నేననే వాడిని ఒకడిని ఉన్నాను, వాడు వీడుగా ఉన్నాడు. అంటే సృష్టి, స్థితి, లయ అనేటువంటి 3 వాడు చేస్తున్నటువంటి పనులు. నేనే సృష్టించాను, నేనే పోషించాను, నేనే లయం చేస్తున్నాను. ఈ 3 పనులు చేస్తున్నప్పుడు నేనున్నాను. అంటే చూడండి, మీకు అమ్మ అనేది ఒకటి ఉంది ఇంట్లో. అది ఏం చేస్తోంది? అన్నం వండుతున్నది. ఆ అన్నం అందరి పిల్లలకి పెడుతోంది. అన్నం అయిపోగొట్టి గిన్నెలు తోముకుంటోంది. ఈ పనులు చేస్తున్నటువంటిది అమ్మ వేరే ఉందా? అదేనా? అంటే అమ్మే ఉడికిపోతున్నదా? అమ్మ ఉడకటలే, అమ్మ వేరే వండుతోంది, వేరే పెడుతోంది. అట్లా ఏం వండుతోంది? బియ్యం ఉండకపోతే అమ్మ ఏం వండలేదు. ఆ బియ్యం ఎక్కడి నుంచి వచ్చినాయి? ప్రకృతిలో నుంచి వచ్చినాయి. అందుకని నేను అనేటువంటి పరమాత్మ ప్రకృతిని ఆధారంగా చేసుకుని సృష్టి, స్థితి, లయ అనేటువంటి 3 పనులు చేస్తున్నా. నీకు పరమాత్మ సరిగ్గా అవగాహన కాకపోబట్టి నీకు పరమాత్మ అంటే ఏమిటో తెలియదు. అందుకని సృష్టి, స్థితి, లయాలు చేస్తున్న వాడే పరమాత్మ అంటున్నావు. సృష్టి, స్థితి, లయం నేను చేస్తున్న పని. అది నేను కాదు. అంటే నేను చేస్తున్న పని నాకంటే వేరుగా ఉంటుందా? నేనే అయిపోయి ఉంటుందా? వేరుగా ఉంటుంది. మనం అందరం ఏమంటాము? ఈ దేవుడు ఎవరో మనకి కర్మంతా నెత్తినేశాడు, వీడు దుంపదిగా మమ్మల్ని ఇంత బాధిస్తున్నాడు ఈ దేవుడు అంటున్నారు. దేవుడు నిజంగా కర్మని సృష్టించాడు. దేవుడు అంటాడు, నేనెక్కడ మీ నెత్తిన కర్మ వేశాను రా నాయన, మీరేసుకున్నారు, నేను మీ నెత్తిన కర్మను వెయ్యలేదు. ఎందుకంటే మీతోనే చెప్పిస్తాను నేను కర్మ వెయ్యలేదు అని. ఎప్పుడైనా ఎవడు చేస్తాడో వాడు అనుభవించాలి. కర్మ ఎవడు చేశాడో, ఎవడు చేసిన కర్మ వాడు అనుభవింపక ఏరికైనాను తప్పదన్నా అంటున్నాం కదా. ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించాలి. మనం అందరం దేవుడు చేశాడు అంటున్నాం. దేవుడు చేస్తే దేవుడు కదా అనుభవించవలసింది. అంటే అనుభవం దేవుడికి ఉండాలి. అనుభవం ఎవరికి ఉంది? ఇక్కడ మనకుంది. దుఃఖం కానీ, సుఖం కానీ, బాధ కానీ, ఆనందం కానీ మనకుంది.
మనకు ఉంది అంటే మనం కర్మ చేస్తేనే మనకు ఉంటుంది, వాడు చెయ్యం. దేవుడు అంటాడు, నేను చేస్తే మీరెందుకు అనుభవిస్తారు, నేనే అనుభవిస్తాను. మీరు ఉదాహరణకు చూడండి, ఒకడు కరెంటు ముట్టుకున్నాడు అనుకుందాం, షాక్ ఎవడికి కొట్టాలి? ముట్టుకున్న వాడికి కొట్టాలి. అంతేగాని నేను ముట్టుకుంటే నీకు షాక్ కొడుతుందా? ఇప్పుడంతా అనుభవిస్తున్న వాళ్ళు మీరా నేనా? నాకు బాధలు ఉన్నాయి, నాకు దుఃఖాలు ఉన్నాయి, నాకు కష్టాలు ఉన్నాయి అని ఎవడంటున్నాడు? మీరే అంటున్నారు. నాకు ఆకలైంది, నాకు నిద్ర పట్టలేదు, నాకు ఆలోచనలు ఉన్నాయి. ఇవన్నీ ఎవడంటున్నాడురా? ఎవడి అనుభవం ఇది? నీ అనుభవం. నీ అనుభవాన్ని నా మీద వేస్తున్నావేమిటి? దీన్ని బట్టి కర్మ నువ్వే చేసావని నువ్వు ఒప్పుకో. మరి నువ్వేం చేసావయ్యా? నేను అసలు ఏం చేయలేదు. అసలు నువ్వు నేను ఇద్దరం లేం కదరా, ఉన్నది ఒకటే కదా. నీలో ఉండి నేనే చేశాను, నేనే అనుభవిస్తున్నాను. ప్రతి ఒక్కడు పరమాత్మే అని చెప్పినప్పుడు నీలో ఉన్నటువంటి ఆ జీవుడు అనే పేరుతో ఉన్న నేను కర్మ చేశాను, కర్మను అనుభవిస్తున్నాను. ఆ మాటకు వస్తే జీవుడు మళ్ళీ ఇప్పుడు ప్రశ్న వేస్తున్నాడు పరమాత్మని, అయ్యా ఇన్నాళ్ళ బట్టి కర్మ నువ్వు చేసి మమ్మల్ని మా నెత్తిన పెట్టావు అనుకుంటున్నా, దేవుడు ఇట్లా చేశాడు మనం అంటాం కదా. ఎవడన్నా చచ్చిపోయిన చోటుకి వెళ్ళి చూడండి, దేవుడు ఎత్తుకుపోయినాడమ్మా, వీడిని ఎత్తుకుపోయి వాడేం చేసుకుంటాడు? వీడు ఈ ప్రపంచానికే వీడు బరువుగా ఉంటే ఈ బరువు వాడిని ఎత్తుకుపోయి వాడి బరువు నెత్తిన పెట్టుకుంటాడా? ఎవ్వడు నెత్తిన పెట్టుకోడు. వీడు అక్కర్లే వాడికి. వీడికి అయిపోయింది కర్మ, వీడు వెళ్ళిపోయినాడు కదా. ఎవడికి వాడే ఆ పని చేస్తున్నాడు. దేవుడు కర్మ చేయటం లేదు, దేవుడు అనుభవించటం లేదు. అనుభవిస్తున్నది మనం. కాబట్టి మనలోనే దేవుడు ఉన్నాడు అంటే ఆ మనం అని నేనని ఎవరినైతే అనుకుంటున్నావో వాడే కర్మ అనుభవిస్తున్నాడు. వీడు అడుగుతాడు అప్పుడు, అయ్యా ఎవరికైనా వాడు తనకై తాను జైల్లో పడతాడా? ఎట్లయినా తప్పించుకుందామని చూస్తాడు. కానీ ఒకవేళ తప్పు చేశాడు, పోలీసు వాడికి కనపడకపోతే వాడు నన్ను జైల్లో పెడతాడేమో అని వాడి నుంచి తప్పించుకుందామని చూస్తాడు. కానీ జైల్లో ఎవడైనా పడతాడా? బంధంలో ఎవడైనా చిక్కుకుంటాడా? మరి నేను ఎందుకు బంధంలో చిక్కుకున్నాను అని అడుగుతున్నాడు. నేను బంధంలో ఎందుకు చిక్కుకున్నాను? చిక్కుకోబట్టి కదా నేను కర్మ చేస్తున్నాను, నన్ను నేనే అనుభవిస్తున్నాను. కర్మ చేయడం అనుభవించడం రెండూ నేనే చేస్తున్నాను. నేనే ఉన్నాను, నీవనేవాడివి లేవని నువ్వు చెప్పావు. అప్పుడు ఆ నేనే బ్రహ్మమును అని చెప్పావు. వ్యోహం కోహం సోహం అని చెప్పావు. అంటే నీవే బ్రహ్మవి, నీవే జీవుడివి. ఎందుకు జీవుడివైనావు అంటే దేహంతో తాదాప్యం పొంది నువ్వు జీవుడివైనావు. జీవుడివై దుఃఖాన్ని అనుభవిస్తున్నావు. నాకై నేను కర్మనంతా తగిలించుకొని నేనే వేసుకున్నానా నెత్తిన? ఎందుకు వేసుకుంటాను? నాకేం కర్మ పట్టింది అన్నాడు. దానికి కారణం చెప్తున్నాడు, అజ్ఞానం వల్ల నువ్వు వేసుకున్నావుగా అంటున్నాడు. అజ్ఞానం నీకుంది. ఎందుకు నాకు అజ్ఞానం ఉండాలి అంటే నీకు జ్ఞానం కలగలేదు కాబట్టి నీకు అజ్ఞానం ఉంది. నాకు జ్ఞానం ఎట్లా కలుగుతుంది? జ్ఞానం కోసం ప్రయత్నం చేస్తే జ్ఞానం కలుగుతుంది. చీకటి గదిలో ఒక దీపం పెట్టుకుంటే నువ్వు ఆ గదిలో ఉన్న వస్తువులన్నీ నీకు కనపడతాయి. చీకటిగా ఉంది చీకటిగా ఉంది అని నువ్వు అట్లాగే లోపలికి పోయి వెతుక్కుని తడుముకుని వస్తుంటావు అనుకో, ఏదో ఒక సోఫానో ఒక కుర్చీనో నీకు తగులుతుంది, నువ్వు కింద పడతావు. ఇప్పుడు నువ్వు చేస్తున్న పని అలాంటిది అర్జున. అర్జున అంటే మనమే. నువ్వు అట్లా పడుతున్నావు, నీకు తెలియటం లేదు. దీపం పెట్టుకోవాలి అనేటువంటి బుద్ధి నీకు లేకపోబట్టి నువ్వు అజ్ఞానంలో ఉన్నావు. అజ్ఞానంలో ఉండి నీవు ఈ విధమైనటువంటి కర్మని నీ మీద వేసుకున్నావు. దేవుడు నీ మీద కర్మ వేయలేదు, నువ్వు కూడా నీ మీద కర్మ వేసుకోలేదు. నీకై నువ్వు జైల్లో పడలే. మరి కర్మ అంతా ఏమిటయ్యా? మేమిట అనుభవిస్తుంటే నువ్వు కర్మ లేనే లేదంటావు. ఇదంతా అనుభవిస్తున్నాం కదా అంటే, ఒరే నాయన నువ్వు నిద్రపోయినావు కదా, నిద్రలో కల వచ్చింది కదా నీకు. కలలో నీకై నువ్వు నా పాము గరవాలి అని అనుకున్నావా? మరి పాము కరిచిందే. పాము ఎవరు? నీ మనస్సే. కరిచింది ఎవరిని? నిన్నే. నిన్ను అంటే పరమాత్మగా ఉన్న నిన్ను కరిచిందా? కాదు, దేహమే నేననుకున్నంత వరకు నీకు జీవుడివి. నేను ఎప్పుడైతే నీ పేరేమి అని అడిగానో, నాకు పేరే లేదు, అయాం నేనున్నాను అని అది జవాబు చెప్పిందనుకో,
ఇంక నేనేమన్ను, నేను పావనిని అన్నదనుకో, అంటే ఇప్పుడు పావని పేరుతో తాదాత్మ్యం చెందింది అది. అంటే నేనును పావనిగా మాట్లాడుతోంది అది. అంటే ఇప్పుడు అది జీవుడా, అది దేవుడా? అట్లా కలలో నిన్ను నీ శరీరంతో తాదాత్మ్యం చెందావు. ఎందుకు చెందాను నేను? నిద్రపోయినావు కదరా, అందుకే చెందావు. నిద్ర ఏమిటి? నా అజ్ఞానం. నా అజ్ఞానం వల్ల నేను నిద్రపోయి ఆ నిద్రలో నా శరీరంతో నేను తాదాత్మ్యం చెంది నాకే ఎవరికి తనకు పాము గరవాలని ఎవడు అనుకోడు. నీకు నీవే పాము అయిపోయి పాము కరిచి. ఎప్పుడు ఇదంతా అబద్ధం అని తెలిసింది? మెళుకు వచ్చిన తర్వాత. మెళుకు అంటే నీకేమొచ్చింది? నీ అజ్ఞానం పోయింది. ఒక లెవెల్లో అజ్ఞానం పోయింది. అందుకని నువ్వు మెళుకు వచ్చింది, నాకు పాము లేదు, కరవను లేదు, ఇదంతా కళ అంటున్నావు. ఇప్పుడు ఈ ప్రపంచాన్ని అట్లా కొట్టేసుకోవడానికి నీకేం కావాలో ఆలోచించుకో. నువ్వు అది ఆలోచించకుండా ఏం చేస్తున్నావు? నీ ఇష్టం వచ్చినట్లు అజ్ఞానంలో పడి ఇంకా పడి అంటే కళ వచ్చింది, కలలో కళ ఇంకో కళ 10వ కళ. ఒక్కసారికి నీకు అయిపోలేదు. ఎన్నిసార్లైనా అటువంటి అజ్ఞానపు కళలు కంటూనే ఉన్నావు. ఏం కన్నాను? ఒకసారి ఒక దేహంతో తాదాత్మ్యం పొందిన తర్వాత, అరే నేనేమిటి దేహంతో తాదాత్మ్యం పొందాను, దీన్ని వదిలేసి నేనుగా తెలుసుకోవాలి కదా అని నువ్వు ఒక్కసారి అనుకుంటే ఈ బుద్ధి యోగం, నీ బుద్ధి పనిచేయటం మొదలు పెడుతుంది. దీపం తీసుకుంటే, దీపం అంటే జ్ఞానమే. అది లేకపోతే నువ్వు మళ్ళీ ఇందులోనే పడుతూ ఉంటావు. ఏష తే అభిహిత సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు. అర్జున, నేను చెప్పేది విను. నువ్వేం చేస్తున్నావంటే పరమార్థ దర్శనం చెయ్యకుండా, శరీరం నువ్వు కాదు, నువ్వు పరమాత్మవి అని చెప్పా. కానీ ఫండమెంటల్గా నువ్వు మొదట్లోనే రాంగ్ స్టెప్ ఎక్కడేసావు? నువ్వు పరమాత్మ అనేటువంటి మాటని అసలు పట్టించుకోకుండా ఆ పరమాత్మ ఏ శరీరంతో ఉన్నాడో వాడిని నేను అని ఒప్పుకున్నావు. నువ్వెవరు అనేటప్పటికీ ఆ చిన్న పిల్ల దగ్గరికి వెళ్ళి, నైనా దగ్గరికి వెళ్ళి, అమ్మ నువ్వెవరు, నైనా ఎవరు అని అడగండి అంటుంది. ఇట్లా చూపిస్తుంది. అంటే ఏమిటి? ఆ శరీరమే నేను. ఈ మాట ఎవరు చెప్పారు నీకు? మీ అమ్మ చెప్పింది. ఎంత చెప్పింది అంటే ఆ పేరుతో నిన్ను తాదాత్మ్యం చెందించే వరకు ఆమె నిన్ను వదిలిపెట్టలే. ఆమెనే నీకు మాయ. లేకపోతే ఆమె గనక ఆ రోజే త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అని చెప్పింది అనుకో, నువ్వు బ్రహ్మస్వరూపుడివి నాయన, ఏదో శరీరం నువ్వు కాదు, ఈ శరీరం ఒక్క మదాలస చెప్పింది అట్లా, ఇంకెవ్వరు చెప్పలేదు. అమ్మ పేరు పెట్టి వాడికి పిలిచి ఈ పేరు నీది అని పిలిచి ఎంత చేసిందంటే ఆ దేహంతో తాదాత్మ్యం పొంది అది నేను అనేదాకా చేసింది. ఎప్పుడైతే అది నేను అని అనుకున్నావో నువ్వు జీవుడివి అయిపోయినావు. ఇప్పుడు నిజంగా నువ్వు జీవుడివి కాలేదు. నిజంగా వీడు మామూలు మనిషి. వీడు ఆ ఆఫీసులోకి వెళ్ళేటప్పటికీ వాడికి డిజిగ్నేషన్, వాడి పేరు అక్కడ రాసి దాని కింద వాడు డిజిగ్నేషన్ పెడతాడు చూడు. వీడు టీం లీడరో, వీడు టీంలో మెంబరో, లేకపోతే వీడేదో ఒకడు. దాంతో వీడు తాదాత్మ్యం చెందాడు. అంటే వాడు చేసేసి పనితో వాడు తాదాత్మ్యం చెందాడు. మొదట వాడు దేహంతో తాదాత్మ్యం చెందాడు, తర్వాత వాడు చేసే పనితో తాదాత్మ్యం చెందాడు. దానిలో వచ్చేటువంటి కష్టాలన్నీ వీడికి తగులుకున్నాయి. ఈ కష్టాల నుంచి నేను ఎట్లా బయటపడాలి, ఈ ఇబ్బందుల నుంచి నేను ఎట్లా బయటపడాలి అని వాడు చస్తున్నాడు. ఎట్లా బయటపడాలో తెలియలే. మొట్టమొదటిలో వేసిన రాంగ్ స్టెప్ తీసేసుకుంటే నువ్వు బయటపడిపోతావు. ఏమిటి నేను వేసిన రాంగ్ స్టెప్? శరీరంతో తాదాత్మ్యం చెంది ఆ దేహం చేసినటువంటి కర్మలన్నీ నేనే చేశాను అని అనుకుంటూ ఉన్నాను. అందుకని అర్జున, సాంఖ్యే బుద్ధిర్యోగే, సాంఖ్యము అంటే జ్ఞానం, సాంఖ్యము అంటే జ్ఞానం. ఆ జ్ఞానము బుద్ధియోగే, బుద్ధి ద్వారానే తెలియబడాలి. బుద్ధి అనేది పరమాత్మ చైతన్యం డైరెక్ట్గా ప్రసరించేటువంటి చోటు.
ప్రపంచంలో అన్నీ ఉన్నప్పటికీ సూర్య ప్రతిబింబం కొన్నింటి మీదే ప్రతిఫలిస్తుంది, అన్నిటి మీద ప్రతిఫలించదు. మనం దారిలో నడుచుకుంటూ పోతూ ఉంటాం, అక్కడ సూర్యకాంతి పడుతూనే ఉంటుంది. అక్కడక్కడ చిన్న చిన్న ఇసుక రేణువుల్లో కొంత రిఫ్లెక్ట్ అయ్యేటువంటి శక్తి ఉంటుంది. ఆ ఇసుక ముక్కలు చిన్నవాటి దాని మీద సూర్యబింబం ప్రతిబింబిస్తుంది, ఆ పక్కనున్న ఇసుక రేణువు ప్రతిబింబించదు. అంటే అదే ఎందుకు ప్రకాశించింది, ఇది ఎందుకు ప్రకాశించలేదు అంటే దానికి ప్రతిఫలించేటువంటి గుణం ఉంది, దీనికి ప్రతిఫలించే గుణం లేదు. మన శరీరంలోనే అంత నఖశిఖ పర్యంతం పరమాత్మ వ్యవహరిస్తున్నప్పటికీ బుద్ధి ఒక్కటే పరమాత్మను ప్రతిబింబిస్తుంది. ఆ శక్తి దానికి ఒక్కదానికే ఉంది. ఆ బుద్ధిని ప్రేరణ చేసుకుంటే నువ్వు, అది బుద్ధి యోగం. యోగం అంటే ఒకదాన్ని మరొక దాంతో కలపడం. బుద్ధి యోగం అంటే బుద్ధితో ఎవరిని కలపాలి అంటే ప్రతిబింబాన్ని బింబంతో కలపాలి. బింబం ఎక్కడుంది, బింబం ఎక్కడ లేదు, అంతటా బింబం ఉంది. బుద్ధి ఎక్కడుంది, పర్టికులర్ ప్లేసెస్లో ఉంది. నీకో బుద్ధి, నీకో బుద్ధి, నీకో బుద్ధి, నీకో బుద్ధి. ఈ బుద్ధి అంతా ఏమిటి, మొట్టమొదట నా 3 ముక్కల్ని నేను నామరూప క్రియలుగా పంచుకున్నానే, అందులో ఒక ముక్క బుద్ధి. అందుకని శరీరంతో కానీ ఇంద్రియాలతో కానీ నువ్వు పరమాత్మను తెలుసుకోవడానికి వీల్లేదు, కేవలం బుద్ధితో మాత్రమే తెలుసుకోగలవు. ఆ తెలుసుకునే అవకాశం దానికే ఉంది. అందుకని బుద్ధిర్యోగే ఇమాం శృణు, విను అర్జున, నీకు ఆ బుద్ధి యోగం చెప్తాను. బుద్ధ్యాయుక్తోయయా పార్థ, బుద్ధితో నేను ఇటువంటి బుద్ధితో కలిసి పరమాత్మ యోగాన్ని నేను తెలుసుకుంటే ఏమిటి లాభం అంటావేమో, కర్మబంధం ప్రహాస్యసి, ఈ బంధంలోంచి తప్పుకుంటావు. ఇందాకే ఆ పిల్ల అడిగిందమ్మా, ఇవన్నీ నాకు ఎప్పుడు పోతాయి అని. ఎప్పుడు పోతాయి అంటే ఎప్పుడు పోవు. నువ్వు నీ బుద్ధిని ప్రేరణ చేసుకుని ఇది నేను కాదని నిర్ణయించుకుంటే పోతాయి. ఆ నేను అన్నవాడు ఇప్పుడు చూడు, ఎవడూ కర్మ తనకు తాను కావాలని నెత్తినేసుకోడు, ఎవడూ నాకు నేను వెళ్ళి జైల్లో కూర్చుందామని ఎవడు అనుకోడు. నీవు అనుకున్నది ఏమిటంటే పంచక్లేశాలు నీకు వచ్చినాయి, అస్మిత, అవిద్య, అస్మిత, అభినివేశ, రాగద్వేష, ఇంకొకటి ఏదో ఉంది 5. ఈ 5 లలిత సహస్రనామంలో చెప్పుకున్నాం. ఈ 5 పంచక్లేశాలు నీకు 5 కష్టాలు. ఈ మిగిలినవన్నీ నీకు కష్టాలు కాదు. ఈ దేహమే నేను అనుకోవడం ఒక పెద్ద కష్టం, అందులో కూరుకుపోవడం ఇంకో పెద్ద కష్టం. ఎందుకంటే ఇందులోంచి నువ్వు బయటికి రాలే, ఎందుకంటే నీకు ఫస్ట్ స్టెప్పే తెలియలే. ఇది నేను కాదు అని నువ్వు ఒప్పుకోవటంలా, నువ్వేమంటున్నావు, ఇదే నేను అంటున్నావు. ఎప్పటి నుంచి ఇది నేను అనుకున్నాను, నేను నా తల్లి గర్భంలో ఇది నేనని నేను అనుకోలే. నేను తల్లి గర్భంలో ఉండగా నేను జీవుణ్ణి, భగవంతుడా నన్ను ఎట్టాగొట్ట ఈ ఇరుకు కొంపలోంచి బయటపడేయి, నేను నిన్ను తెలుసుకుంటాను, చాలా తప్పనిసరిగా ఇందులోంచి మళ్ళీ పడకుండా నేను జాగ్రత్తగా ఉంటాను అనుకునే వస్తే ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అమ్మ అనేది ఎవరితో నాకు తయారయ్యి నన్ను దేహంతో తాదాప్యం చెందించి, మనం అంటాం అమ్మ మనకు చాలా మేలు చేస్తుంది అనుకుంటాం. దేహం ఇచ్చింది మేలు చేసిందేమో కానీ మనని సంసారంలో పడేసిందే అమ్మే. ఆమె గనక ఆ రోజునే నువ్వు పరమాత్మవి అని చెప్పినట్టయితే మదాలసలాగా మనం అందరం బ్రహ్మస్వరూపులం అని నిర్ణయించుకునేవాళ్ళం. ఆమె కదా చెప్పింది. అది పోగొట్టడానికి గురువు నానా కష్టాలు పడుతున్నాడు, అది పోగొట్టలే. మొట్టమొదట్లోనే చెప్పింది ఆమె, ఇది నువ్వు ఇది నువ్వు ఇది నువ్వు అని చెప్పి పేరు పిలిచి నిన్ను పలికించి నువ్వెవరు, నువ్వు చెప్పేదాకా. అంటే వీడు తాదాత్మ్యం పొందాడు, బాగా కూరుకుపోయినాడు అనుకున్న తర్వాత నిన్ను వదిలేసింది. ఎవడు పిలిచినా నువ్వు, ఆమె పిలిచి చూస్తుంది 10 సార్లు. పిలిచి చూసి నువ్వు పలకంగానే దీనికి పేరుతో తాదాత్మ్యం పొందింది, ఇంకేం పర్వాలేదు అని వదిలేస్తున్నది. ఆలోచించు అర్జున, నువ్వు కర్మబంధం నుంచి ఎట్లా విడిపడాలి అని తిప్పలు పడుతున్నావురా. ఈ కర్మబంధాన్ని నేను ఎట్లా వేసుకున్నాను అని నువ్వు ఆలోచించినట్లయితే అది నేను వదిలేస్తుందిరా. రహస్యమైన ఉపాయం చెప్తున్నాడు. మనకి ఒక్కొక్కసారి చిక్కులు పడి పీఠముడి పడుతుంది, మీకు గుర్తుందో లేదో.
ఆ పీఠముడిని ఇటు అటు బీకావనుకో ఇంకా టైట్ అయిపోతుంది. దానికి ఒక చిన్న క్లూ ఉంటుంది ఎక్కడో, ఆ ఒక్కదాన్ని అట్లా బీకావంటే మొత్తం ఊడొచ్చేస్తుంది. మనకు అందరికీ తెలుసు. అర్జున, ఆ ఒక్క క్లూ నీకు ఇస్తున్నాను, అట్లా విప్పుకోరా. అంతేగాని ఇది పోవాలని నువ్వు అనేకమైనవి ఏవేవో చేస్తూ ఉంటే ఏం ప్రయోజనం లేదు. నువ్వు ఇప్పటి వరకు చేసిన పనులన్నీ అనవసరం ఉన్నాడు. నువ్వు ఇప్పటి వరకు ఏమేమై చేసావో నీ ముడి ఇంకా బిగించుకుంటున్నది నువ్వు చేస్తున్న పనుల వల్ల. అట్లా చెయ్యవాకు. ఎట్లా చెయ్యాలో చెప్తున్నాడు. ఇందులో నుంచి నువ్వు పార్థ పార్థ అని పిలిచాడు ఈసారి. ఇంతకుముందు భారత మహాబాహో అట్లా తిట్టాడు కదా, ఇప్పుడు పార్థ. ఇది కూడా ఒక తిట్టే. ఏమని చెప్తున్నా? పార్థ అంటే పృథ్వీతత్వం నుంచి వచ్చినవాడ, ఓ మట్టి బుర్రా అని తిట్టాడు. నీ బుర్ర ఇప్పుడు, నీ బుద్ధి ఎలా ఉంది అంటే మట్టిలాగా ఉంది. మట్టి కుండ మీద సూర్యబింబం ప్రకాశిస్తుందా? ప్రకాశించదు. మట్టి కుండ మీద ఏం పడుతుంది? ఇప్పుడు పార్థ అని పిలిచాడు. పార్థ అంటే ఓ మట్టి బుర్రా, నీకు అర్థం కాదు. నువ్వేం ఎందుకు మట్టి బుర్రా అని పిలుస్తున్నా అంటే చెప్తున్నా, కర్మ చేత కర్మని నిర్మూలన చేద్దామని నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. ఒక కర్మ చేసి ఇంకో కర్మ పోగొట్టుకుందామని చేస్తున్నావు నువ్వు. అలా కర్మ వల్ల ఈ కర్మ పోదురా నాయన. ఈ కర్మ ఎందుకు వచ్చిందో నువ్వు ఆలోచించు. ఈ కర్మ ఎందుకు వచ్చింది? దేహ తాదాప్యం వల్ల వచ్చింది. నీకు దేహంతో తాదాప్యం చెందావు, నామరూపాలతో తాదాప్యం చెందావు. నేను కూడా నామరూపాలతో తాదాప్యం చెందే ఐఎమ్ గాడ్ అంటున్నా. కానీ నేనుగా తెలుసు అయ్యాం అనుకునే గాడ్ అంటున్నా నేను. చూడు, నువ్వు ఆలోచించు. ఐ గాడ్ అనలే నేను. నేను చేస్తున్న పని నుంచి నేను అంటలే. నా పని, ఆ పని చేస్తున్న వాణ్ణి, ఉన్నవాణ్ణి నేను అంటున్నాను. అంటే పని నుంచి నన్ను వేరు చేసుకున్నాను. నువ్వు అట్లా వేరు చేసుకోలేవు, దాంతో కలిసిపోయినావు. ఈ పని ఎవడు చేశాడు? ఎవడరా ఈ రికార్డింగ్ చేసిన వాడు అన్నాను అనుకో, వెంటనే వీడు నేనే అమ్మా అంటాను. అంటే ఎవరితో తాదాత్మ్యం చెందావు? నువ్వు చేసిన పనితో తాదాత్మ్యం చెందావు. అందుకని నీ కర్మ నిన్ను బంధిస్తున్నది, నా కర్మ నన్ను బంధించడం లేదు. అంతే తేడా అర్జున. నేను పరమాత్మని అని ఎందుకు అంటున్నాను అంటే, నువ్వు నేను ఒకడే, నా ప్రతిబింబానివే నువ్వు లేవు. అసలు ఉన్నది ఒక్కటే ఉంది. అందుకే త్వం లేనే లేడు. ఎక్కడైనా చూస్తే చూడండి, ఓం తత్సత్ తత్సత్, తత్తు మాత్రమే సత్యం ఉన్నది. త్వం సత్ అని ఎక్కడా లేదు. మరి త్వం ఎక్కడి నుంచి వచ్చింది? నాకు వ్యవహారం కోసం నేను పెట్టుకున్నాను. వ్యవహారం మాట్లాడుకోవాలంటే మేమిద్దరు ఉంటే కదా మాట్లాడాలి. అందుకని ఒక త్వంగాన్ని నేను సృష్టించుకున్నా. సృష్టించినప్పుడు కూడా వాడికి కూడా తెలుసు నేను తత్తేనని. తెలిసి ఏం చేస్తున్నాడు వాడు? నేను నీ పేరేమిట్రా అంటే వాడు నా పేరు అనే చెప్తున్నాడు. వాడు నేనుగానే మాట్లాడుతున్నాడు, అయితే నీవుగా వ్యవహారం చేస్తున్నాడు. మన ఇద్దరం వేరుగా. అర్థమవుతోందా? ఎప్పుడు కూడా నీ పేరు ఏమిట్రా అంటే నీ పేరు అని జవాబు చెప్పడు, నా పేరు అని అంటాడు. నేను నీ పేరు అడిగితే నువ్వు నా పేరు ఎందుకు చెప్తున్నావు? నేను నీ పేరు చెప్పు అంట. నీ లేడు రాపిచ్చోడా. నువ్వెవరిని అడిగావో వాడు కూడా నేనేను. మాటలలో అట్లే చెప్తున్నాం మనం. లేకపోతే నీ పేరు ఏమిటి అంటే నీ పేరు ఏమిటి అని నీ పేరు వాడు చెప్పాలి. అట్లా అండు, నా పేరనే చెప్తాడు. న ఇహ క్రమ నాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఇక్కడ రెండు చెప్తున్నాడు అర్జున. పరమాత్మతో కలిసేటువంటిది యోగం అని చెప్పా కదా. నువ్వు చేస్తున్నటువంటి పనులన్నీ కర్మలు ఎవరికి సంబంధించినవి అంటే దేహానికి సంబంధించినవి, నీకు సంబంధించినవి కావు. నీవు ఊరుకుండకుండా ఈ పనులన్నీ చేసుకుంటున్నావు, వ్యవహారం అంతా చేసుకుంటున్నావు. నువ్వు అందులోనే ఏం చేస్తున్నావు అంటే, నేను చేసేటువంటి పనిలో ఒక కర్మ చేస్తావు, ఇంకొక కర్మ ఫలాన్ని కోరుతున్నావు. నువ్వు చేస్తున్న పనులు
ఒక ఒక కర్మ చేసి ఇంకో కర్మఫలం కోరుతున్నావు. ఏం కోరుతున్నాను కర్మఫలం అంటే, నువ్వు అంగట్లోకి వెళ్ళి వ్యాపారం చేస్తున్నావు. వ్యాపారం చేయటం అనేది ఒక పని. ఈ పనితో నువ్వేం కోరుతున్నావు? లాభం కోరుతున్నావు. ఊరికైతే పని చేయటల్లా. అంటే ఆ లాభం ఏమిటి? నీకు ఫలితం అవుతుంది. ఆ లాభం నీకు మంచిగాను రావచ్చు, లాభం అంటూ వచ్చిన తర్వాత నష్టం కూడా రావచ్చు. లాభం నష్టం రెండు కూడా కర్మ ఫలితాలే. నువ్వు చెప్పే కర్మ, ఈ కర్మలో నిర్మూలం కాదు, నీ నీ అసలు ఒరిజినల్ స్వరూపం నీకు తెలియబడదు. కర్మ చేత కర్మను తెలుసుకోవాలంటే నీకు చేత కాదు. ఎందుకంటే ఫస్ట్ స్టెప్ నువ్వు వేసింది ఎక్కడ రాంగ్ స్టెప్ వేసావు. దేహమే నేను అనుకున్నావు, దేహం చేసే పనులలో చేద్దాం అనుకున్నావు. ఇక్కడికి వస్తే ఎవరో ఒకసారి ఇప్పుడు మనం బన్శంకరి గుడికి వెళ్ళాం. గుడికి వెళితే అక్కడ చెబుతున్నారు, నిమ్మకాయలు తరిగి వాటిని వెనక్కి తిప్పి ఆ రసం అంతా పారబోసి దాంట్లో నూనె పోసి దీపం వెలిగించండి, మీకు మంచి అవుతుంది. ఏంటన్నా మిగిలిన పనులన్నిటికీ అభిక్రమ నాశోస్తి ప్రత్యవాయం అని రెండు దోషాలు ఉన్నాయి. ఏదైనా మొదలుపెట్టిన తర్వాత దాన్ని మానేస్తే అది అంతటితో నశించిపోతుంది. నేను ఇప్పుడే మెచ్చుకున్నావు కదా, చెప్పండి. పెడుతున్నాను చూడండి. ఏం లేదు, కరెక్ట్గానే చెప్తాను. కర్మలన్నీ ఎలాంటివి అంటే, నువ్వు స్టార్ట్ చేసి సగంలో నువ్వు మానేసావనుకో అవి అంతటితో అంతరించిపోతాయి. కొన్ని కర్మలు మళ్ళీ తిరిగి నీకు విపరీతమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి, ఏదైనా కర్మను మొదలుపెట్టి కనుక అట్లా చేసినట్లయితే. కానీ ఈ కర్మ అలాంటిది కాదు. అర్జునుడికి చెప్తున్నాడు, ఒక చెట్టుకి మనం విత్తనం వేసి నీళ్లు పోసాము, కొంతకాలం నీళ్లు పోసాము, మధ్యలో మానేసాము, ఇప్పుడు అదేమవుతుంది? ఆ ఉన్న చెట్టు ఎండిపోతుంది. అంటే ఏమైపోయింది? అవిక్రమ దోషం వచ్చింది దానికి. అంటే మొదలుపెట్టిన తర్వాత అది పూర్తిగా ఫలించలేదు. అట్లా ఏ కర్మైనా నువ్వు మొదలుపెట్టిన తర్వాత ఆ కర్మను మానేసావనుకో అదొక దోషం వస్తుంది, అంటే అది ఫలించదు. కొన్ని కర్మలు ఎట్లా ఉంటాయంటే, నువ్వు మొదలుపెట్టిన తర్వాత అవి ఆపేస్తే విపరీతమైన ఫలితాలు ఇస్తాయి నీకు. చెడు ఫలితాలు ఇవి కూడా ఇవ్వచ్చు, ప్రత్యవాయ దోషం అంటారు దాన్ని. అంటే ఈ కొన్ని నీకు నెత్తి అణుస్తాయిరా అంటారు, అటువంటివి చేస్తే. ఈ దార్కాలు వాళ్ళు చేస్తారు చూడంట, చేతబడులు అలాంటివి, అవి కూడా కర్మలే కదా. సూసైడ్ వేరే కర్మ. ఆపుకుంటే ఇదేం పోవటం లేదు కదా, మళ్ళీ నీకు వస్తున్నది కదా. విపరీతమైన ఫలితం ఏమిటి? సూసైడ్ విపరీత ఫలితం ఏమిస్తుంది? చేతబడులు అలాంటి కర్మలు నువ్వు చేసినట్లయితే, ఏదో చేస్తున్నావు, అవి నేర్చుకోవడమో ఏవో చేస్తున్నారు కదా, అవి మళ్ళీ ఎదురు తిరిగి నీకే వస్తాయి. అవి నువ్వు సమంగా కనుక చెయ్యకపోతే అది ఎదురు తిరిగి నీకే వస్తుంది. అటువంటి కర్మలకి అటువంటి ఫలితాలు ఉన్నాయి. అభిక్రమ నాశోస్తి. ఇప్పుడు ఈ కర్మకి అంటే బుద్ధియోగం చేయమని చెప్తున్నాడు కదా నీకు. ఫస్ట్ స్టెప్లోనే శరీరం నేను కాదు అని తెలుసుకోమని చెప్తున్న కర్మకు ఆ ప్రయత్నం నువ్వు చేస్తుంటే అది కొంతకాలం చేసి నేను చెయ్యకపోతే నాకు ఇంకేమైనా నష్టం వస్తుందా అంటే అది అంతటితో ఏం పోదు. అంటే చేసినది నీకు పోదు, విపరీత ఫలితాన్ని ఇవ్వదు. ఏ కర్మైనా అయితే చేసినంతవరకు చేసుకొని అది ఫలితం అంతవరకే ఉండి నశించవచ్చు. ఇప్పుడు చూడు, నేను లక్ష్మి ఏవో అనుభవ లక్ష్మే, వైభవ లక్ష్మే, లేకపోతే మట్టితో శివలింగాలు చేసి ఏమేమో చేస్తుంటారు, రకరకాల పిచ్చి చెప్తున్నా కదా. మణిశంకరి గుళ్ళో ఒకసారి మేము పోతే వాళ్ళు నిమ్మకాయలు తరిగి దానికి వెనక తిప్పి ఆ నసం అంతా పిండి పారేసి దాంట్లో నూనె పోసి దీపం వెలిగించండి, మీరు మీరు అనుకున్న కోరికలు తీరుతాయి. రావుకాలం పూజలా ఏమిటో చెప్పారులే ఆ రోజు మేము పోయినాం, మనం గుడికి పోతే అన్నారు కదా వాళ్ళు. ఇవన్నీ ఏమొస్తాయి అంటే ఒక
ఆ కోరికలే ఒక అబద్ధాన్ని బేస్ చేసుకుని ఇంకా అబద్ధాలు సృష్టిస్తున్నావు, కలలో కల పెట్టుకుంటున్నావు. నీకు ఏమొస్తాయి? వస్తాయి అని అనుకుంటున్నావు. అవి వస్తే రావచ్చు, లేకపోతే విపరీతమైన ఫలితం కూడా ఇవ్వచ్చు. అంతే కదా. నువ్వు సగం చేసావు, నువ్వు ఆపేసావు, ఏమవుతుంది? అదో కొర నోములు నోచావు, అందుకని నీకు ఈ దుష్ఫలితాలు వచ్చాయి. నోము కంప్లీట్ చేయలేదు అని మనం వింటున్నాం కదా. పూర్తి చేయలేదు, పూర్తి చేయకపోతే నీకు దుష్ఫలితాలు ఇస్తాయి. కొంత చేసి ఆపేస్తే అంతటితో